హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిల్ షాంపూ పౌడర్ సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. ఇదైతే షాంపూ పౌడరు కుంకుడికాయ, చీకకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. అన్ని కొలతలతో వేస్తామండి. అంతేకాదు మనకి మంచి రీగ్రోత్ కావాలి అనుకుంటే హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే ఈ షాంపూ పౌడర్ ఒక కప్పులో తీసుకొని మీ జుట్టును బట్టి 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకొని కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలుపుకొని కుదుర్ల నుంచి చిగుర్ల వరకు అప్లై చేసి ఒక ప్యాక్ లాగా వేసుకోవాలి. ఒక 20 నిమిషాలు నెత్తిలో ఉన్నట్టు చూసుకొని కొద్ది వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకోవడమే. చక్కటి రిజల్ట్ అయితే ఉంటుంది. మనకి డాండ్రఫ్ తీసేస్తుంది, వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది, మంచి రీగ్రోత్ కనిపిస్తుంది. మంచి రిజల్ట్ అనేది ఉంది. ఫస్ట్ టైం 1/2 కిలో తీసుకున్నాను, నెక్స్ట్ టైం అయితే 1/2 కిలోనే అడుగుతున్నారు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి. హెయిర్ ఆయిల్ షాంపూ పౌడర్. హెయిర్ ఆయిల్ మీరు ఏ షాంపూతోనైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ కెమికల్ ఉన్నవి అయితే మనకి వైట్ హెయిర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కెమికల్ లేనిది ఏదైనా వాడండి మీ జుట్టుకి. అంతేకాదు వైట్ హెయిర్ రాదు, డాండ్రఫ్ కూడా రాదు. ఇది మనకి సున్నిపిండి అండి. మంచి స్కిన్ గ్లోగా ఉంటుంది, పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది, వైట్గా ఉంటుంది. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంటుంది. జిడ్డు కూడా తీసేస్తుంది. మనకి ఇది వాడినన్ని రోజులు సోప్ అనేది అసలు యూజ్ చేయకూడదు. మనకి చక్కటి రిజల్ట్ కనిపిస్తుంది. బాడీ అంతా కూడా రుద్దుకోవచ్చు సున్నిపిండితో. చాలామంది మెసేజ్ చేస్తున్నారు సున్నిపిండి చాలా బాగుందని. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. షాంపూ పౌడరు, హెయిర్ ఆయిల్ 3 కూడా న్యాచురల్, మంచి రిజల్ట్ అనేది ఉన్నాయి. అందరూ కూడా ఫస్ట్ టైం 1/2 కిలో తీసుకొని, అలాగే 100 ml ఫస్ట్ టైం ఆ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళు అందరూ 1/2 లీటరే అడుగుతున్నారు. మంచి రిజల్ట్ ఉందని చెప్తున్నారు. సున్నిపిండి కూడా మనకి చాలా పప్పులు, పువ్వులు, కొన్ని మూలికలు కలుస్తాయి. కొద్దిగా చేతిలో వేసుకొని మీరు ప్యాక్లాగా వేసుకునే ఫేస్కి, లేదనుకుంటే కొద్దిగా వాటర్ పోసి రఫ్ చేసి ఒళ్ళంతా రుద్దుకోవడమే. చాలా చక్కటి రిజల్ట్ అనేది ఉంది. మీకు ప్యాక్లాగా వేసుకోవాలనుకునే ఫేస్కి వేసుకోవచ్చండి.